పహల్గామ్లో జరిగిన దాడి ప్రతి భారతీయుడి కళ్ళు తెరిపించింది. అది ఎలా అంటే తెలుసుకోవాలని ఉన్నదా? తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా స్కిప్ కాకుండా చూడండి. ఇక్కడ నేను మాట్లాడుతున్నది మన దేశం గురించి. అసలు ఏ విధంగా ఏం జరుగుతుంది అనేది మాత్రమే వివరిస్తాను. నేను ఒక భారతీయ పౌరుడిగానే వివరిస్తాను. మన భారతదేశం యొక్క విధానం గురించి, పరిపాలన గురించి మాత్రమే చేయాలని ఈ విధంగా వివరించడం జరుగుతుంది. యుద్ధం అనేది జరిగితే ఎవరిది పై చేయిగా ఉంటుంది అనేది చర్చించడానికి ఏదో ఒక రకంగా చర్చించడానికి కానీ ప్రస్తుతము ఒక సామాన్య మానవునిగానే వివరిస్తాను. ఇక్కడ ప్రామాణిక కొలబద్ద ఏదీ లేదు కాబట్టి ఒక సామాన్యుడి నేను ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఒక భారతీయుడిగా, సామాన్యుడిగా నేను చెప్పేది చివరి వరకు వినండి, స్కిప్ కాకుండా చూడండి అని మరోసారి కోరుతున్నాను. ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫ్యాన్స్. ఈ రెండింటిలో ఒకటి గాలినిచ్చేది, మరొకటి ఫ్యాన్స్. ఇది గాలిని ఇస్తుందా ఇవ్వదా అనేది అందరికీ తెలుసు. ఉదాహరణకి బిగ్ బాస్కి మెయిన్ బాస్గా నాగార్జున గారు అనేది అందరికీ తెలుసు. ముఠా మేస్త్రి హీరో ఎవరు అనేది అందరికీ తెలుసు. అది చిరంజీవి గారు అనేది అప్పటి వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. ఇప్పటి పిల్లగాళ్ళకి తెలుస్తుందా లేదా అనేది ఆ బ్రాండ్ పేరు తెలియదు నాకు. అంటే ఆ ముఠా మేస్త్రికి బ్రాండు చిరంజీవి అనేది ఇప్పటి పిల్లగాళ్ళకి తెలుస్తుందా లేదా అనేది తెలియదు. ఓకే, సో అందరూ తెలిసి ఉండాలని ఏం లేదు. ఇక్కడ కొందరికి మాత్రమే తెలుస్తుంది. అది ఆ సమయంలో రిలీజ్ అయింది కాబట్టి. అప్పటి బ్రాండు ముఠా మేస్త్రికి, సినిమాకి కూడా ఒక మంచి బ్రాండ్ లాంటి వాడు. ఒక నటనలో కానివ్వండి, యాక్షన్లో కానివ్వండి, ఏ రకంగా చూసినా, స్టైల్లో కానివ్వండి, ఏ రకంగా చూసినా కూడా ఆ ముఠా మేస్త్రి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సూపర్ హిట్ కావడానికి ముఖ్య కారకుడు ఆ బ్రాండ్ నేము, ఆ హీరో నేము చిరంజీవి అనే చెప్పచ్చు. నాగార్జున ఫ్యాన్స్కి నాగార్జున ఒక బ్రాండ్ లాంటి వాడు, చిరంజీవి ఫ్యాన్స్కి చిరంజీవి ఒక బ్రాండ్ లాంటి వాడు. అవునా కాదా? ఇంట్లో తిరిగే ఫ్యాన్ బ్రాండ్ రకరకాల కంపెనీలు ఉంటాయి. ఫ్యాన్ని ఉపయోగించేది మాత్రం గాలి కోసమే కదా. దీంట్లో ఏమైనా సందేహం ఉందా? అందరికీ ఎవరికైనా ఉన్నదా? ఇందులో అందరికీ అర్థమవుతూనే ఉన్నది కదా. ఇది ఓన్లీ కేవలం ఫ్యాన్ అనేది, ఇంట్లో వాడేటటువంటి ఫ్యాన్ ఓన్లీ గాలి కోసమే. మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ బ్రాండ్ నడుస్తుంది అంటే ఎలా చెప్పేది అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. మళ్ళొకసారి నేను వేడుకుంటున్నాను. మన దేశంలో ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఏ బ్రాండ్ నడుస్తుంది, అసలు భారతదేశం అంతటా ఏ బ్రాండ్ నడుస్తుంది అనేది అందరూ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అసలు రాష్ట్ర బ్రాండ్ ఏమిటి, అసలు దేశ బ్రాండ్ ఏమిటి అనగానే ప్రతి ఒక్కరికి మీలో ఒక సందేహం వచ్చే ఉంటుంది. ఈ బ్రాండేనండి యుద్ధానికి ప్రస్తుతం దారితీసింది. ఇంకా అర్థం కాలేదా బ్రాండ్ అంటే ఏమిటో? అసలు ఈ బ్రాండ్ ఏమిటి, బ్రాండ్ పేరు ఏమిటి, ఈ బ్రాండు వల్ల లాభం ఏమిటి, ఎవరికి లాభం, ఏ బ్రాండ్ వల్ల మన భారతీయులకు ఆనందంతో, మన భారతీయులు ఆనందంతో మన భారతదేశంలో ప్రశాంతంగా జీవనం కొనసాగించగలరు అనేది పూర్తిగా తెలవాలి అని అంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇక్కడ ఈ టాపిక్ వచ్చేవరకల్లా ఇక్కడ బ్రాండ్ అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేది దానికి అనుసంధానంగా ఇక్కడ బ్రాండ్ అంటే పార్టీ పేరు. ఇక్కడ బ్రాండ్ అంటే ఒక మతం. మీ మతంలో మీకు మీ బ్రాండ్ ఎవరు? ఇక్కడ మీ రాష్ట్రంలో మీకు మీ బ్రాండ్ ఎవరు?
మీ బ్రాండ్కి పార్టీ నాయకుడు ఎవరు? అసలు మీరు ఏ బ్రాండ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఓట్ల సమయంలో మీరు ఏ బ్రాండ్ వైపు ఉంటున్నారు? ఇక్కడ బ్రాండ్ అంటే ఇంకోటి కూడా ఇంతకుముందు చెప్పాను, పర్సనల్ ఇమేజ్ కూడా ఒక బ్రాండ్ నేమే. ఇక నేను ఇందాక బ్రాండ్ అంటున్నాను, ఇక్కడ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. బ్రాండ్ అంటే ఒక కులం పేరు కానివ్వండి, ఒక మతం పేరు కానివ్వండి, ఒక అధికారి పేరు కానివ్వండి, ఒక సూపర్ టాలెంటెడ్ హీరో పేరు కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా మనం చూస్తున్నటువంటి పేర్లు కానివ్వండి, ఒక పార్టీ పేరు కానివ్వండి, ఈ రకంగా బ్రాండ్ అనేదానికి అర్థం మీకు ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది. బ్రాండ్ అని నేను దేనికి వాడుతున్నాను అనేది. మరి దీంట్లో మీ బ్రాండ్ ఏంటి? ఇవే కాకుండా మన దేశంలో ఇంకా చాలా బ్రాండ్లు ఉన్నాయి. అతి గొప్పవైనది మనకి ఎక్కువగా మన దేశంలో కేంద్రం మొత్తం కూడా ఒక్కరి ఆధిపత్యంలో ఉంటుంది. ఆ కేంద్రం ఆధిపత్యంలో ఉన్నప్పుడు ఆ బ్రాండ్ పేరే ఎక్కువ వింటాము. ఆ బ్రాండు నేమ్, ఆ బ్రాండు లీడర్ నేమే ఎక్కువ వింటాము. సో అది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి వల్ల మన భారతదేశంలో ఒక అశాంతత నెలకొన్నది. అలానే యుద్ధానికి కూడా దారితీసింది. ఈ యుద్ధానికి కారణమైనటువంటి పరిణామాలు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు నిదానంగా చెప్పడం జరిగింది. ఇంకా చాలా చెప్పేది ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి. ప్రస్తుతం మన భారత్ బ్రాండ్ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ బ్రాండ్గా ఉండాలని ఇప్పటికీ కోరుకుంటున్నారా లేదా? నీది ఈ బ్రాండ్ కాకపోతే ఈ దేశం వదిలి వెళ్ళు. ఇక్కడే ఉండి అరాచకాలు సృష్టించకు, మత కలహాలకు పాల్పడకు. నీ బ్రాండ్ ఉన్న చోటికి వెళ్ళు. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.